ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవానుడు భక్తునికి ఉండవలసిన 36 లక్షణములలో చివరిదైన తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహాలో చివరి 36 లక్షణాలలో చివరిదైన 4 లక్షణాలను వివరించారు. ఆ తరువాత ఈ భక్తి యోగంలోని లక్షణాలను భక్తుడు అనుసరించడం వలన కలిగే ఫలితాన్ని తదుపరి శ్లోకమైన 20వ శ్లోకంలో వివరించారు. ఏతు ధర్మా అమృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధాధానా మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియాః. ఏతు ధర్మా అమృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమ భక్తాస్తే అతీవ మే ప్రియః. ఉపయుక్త ధర్మామృతమును సేవించుచు పైన పేర్కొనబడిన అనగా 36 లక్షణాలను ఉత్తమ గణములను కలిగి ఉండి భక్తుడు నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు అని తెలియజేశారు. మరి ఇదం ధర్మ అమృతం. అమృతం అంటే చావు లేకుండా చేసేది. ఇది స్వర్గంలో ఉంటుంది. పుణ్యకర్మలు చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత స్వర్గంలో ఆ అమృతాన్ని త్రాగుతారు. ఇది ధర్మామృతం. ధర్మాచరణ వల్ల వచ్చే అమృతం ధర్మరూప అమృతం. అమృత రూప ధర్మం అంటే మోక్షాన్ని ప్రసాదించే ధర్మం. ఇది దేహం ఉండగానే పొందగలిగే అమృతం. ఆ అమృతానికి ఆకలి దప్పులు ఉండవు, జబ్బులు రావు, ముసలితనం రాదు. అమృతపానం చేస్తే మోక్షమే, ఇక జన్మే ఉండదు. ఇది భక్తి అమృతం. ఇది ఎలా లభిస్తుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రద్ధాదాన మత్పరమా అనేవి. శ్రద్ధ దాన ఆధ్యాత్మిక రంగంలో శ్రద్ధ చాలా ప్రధానమైనది. శ్రద్ధ అంటే విశ్వాసం, నమ్మకం. గురువు పట్ల కానీ వేదాంత వాక్యాల పట్ల కానీ విశ్వాసం లేకుండా పొందిన జ్ఞానం వ్యర్థం. అది ఎప్పుడూ నీకు ఉపయోగపడదు. ఈ శరీరం రాలిపోకముందే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అప్పుడే జన్మ సార్థకం. అయితే ఆత్మజ్ఞానాన్ని పొందాలన్నా ఆత్మానుభూతిని చెందాలన్నా పవిత్ర గ్రంథాలను కేవలం చదవడం కానీ వినడం కానీ చేసినంత మాత్రాన ప్రయోజనం లేదు. అందులోని సూత్రాలను బాగా జీర్ణించుకొని వాటిని జీవితంలో ఆచరించాలి. అలా ఆచరించాలంటే వేదాంత సూత్రాలపై నీకు నమ్మకం ఉండాలి. అంతేకాదు వాటిని బోధించే గురువుపై కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. గురువు తనను ఉన్నత మార్గంలోనికి పయనింపజేసే శక్తి సామర్థ్యాలు గలవాడని, అట్టి గురువు తనకు లభించటం తన పూర్వజన్మ సుకృతమని ఒక నమ్మకం ఉంటేనే ఆచరించడం జరుగుతుంది. లేకపోతే ఎంత గొప్ప జ్ఞానాన్నైనా విని వదిలేస్తాం. కనుక శ్రద్ధ అనేది సిద్ధికి సోపానం అని గ్రహించాలి. మరి యొక్క సంచికలో మత్పరమ అనే పదానికి విపులంగా అర్థమును తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.